లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్ నుంచి సెన్సెక్స్ పాజిటివ్గా పైకి వెళ్ళడానికి అయితే మళ్ళీ ట్రై చేస్తుంది. అంటే మళ్ళీ మార్కెట్ పాజిటివ్గా అయితే వెళ్ళిపోతూ ఉందన్నమాట. ఇలాంటి టైంలో మనం కనుక అబ్జర్వ్ చేస్తే జేపీ పవర్ గురించి అండ్ వొడాఫోన్ ఐడియా గురించి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఈ వీడియోలో నేను మీతో చాలా క్లియర్గా డిస్కస్ అయితే చేయాలండి. ఎందుకంటే జేపీ పవర్ షేర్ లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్ నుంచి డౌన్ఫాల్ అయితే అవుతుంది. ఇన్వెస్టర్స్ ఎవరెవరైతే పెట్టుబడులు పెట్టుకొని ఉన్నారో వాళ్ళందరూ కూడాను చాలా మంది నష్టపోతున్నారు. సో ప్రెసెంట్ జేపీ పవర్ గురించి ఈ వీడియోలో నేను మీతో చాలా సీరియస్గా డిస్కస్ అయితే చేస్తాను. దాంతోపాటుగా సడన్గా నెట్వర్క్ 18 ఎందుకు పెరుగుతుంది అనే టాపిక్ గురించి ఈ వీడియోలో నేను మీతో మాట్లాడతాను. దాంతోపాటుగా ఎస్ బ్యాంక్ గురించి, సుజలాన్ గురించి, అన్నిటికన్నా ముఖ్యంగా ఐనాక్స్ విండ్ ఎనర్జీ గురించి. సో బేసికల్గా వీళ్ళు వచ్చేసరికి రైట్స్ ఇష్యూ ద్వారా ప్రెసెంట్ ఇప్పుడు వచ్చేసరికి కొత్త షేర్స్ని వీళ్ళు వచ్చేసరికి సృష్టించబోతున్నారు అనమాట. సో అది రైట్స్ ఇష్యూ అవుద్దా, లేదంటే దీనివల్ల ఈక్విటీ డైల్యూషన్ అనేది జరిగిద్ది. ఈక్విటీ డైల్యూషన్ అనేది జరిగితే ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఎవరెవరైతే ఐనాక్స్ విండ్ని హోల్డ్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి వచ్చేసరికి ఎంతో కొంత నష్టం అయితే వచ్చింది అనమాట. సో వాళ్ళకి ఎంత ఇంపాక్ట్ ఉండబోతుంది అనే టాపిక్ గురించి కూడా ఈ వీడియోలో నేను మీతో చాలా క్లియర్గా డిస్కస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. దాంతో పాటుగా మీరు ఇంకా అబ్జర్వ్ చేస్తే కెనరా బ్యాంక్ గురించి అండ్ ఐడిఎఫ్సి బ్యాంక్ గురించి, సో తమ్నైల్లో ఉన్న ప్రతి ఒక్క స్టాక్ గురించి ఈ వీడియోలో నేను మీతో చాలా క్లియర్గా డిస్కస్ అయితే చేశాను. ఒక్కొక్క స్టాక్ గురించి మాట్లాడేటప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు ఈ పర్టికులర్ కంపెనీకి ఏం జరుగుతుంది, సో దీనివల్ల ఈ కంపెనీకి పాజిటివ్ ఇంపాక్ట్ ఉండబోతుందా, లేదంటే ఈ కంపెనీకి ఇంకేదైనా జరగబోతుందా అన్న టాపిక్ గురించి చాలా క్లియర్గా డిస్కస్ అయితే చేస్తూ సో ఓవరాల్గా మార్కెట్ ఎటుపోతుందన్న టాపిక్ గురించి ఈ వీడియోలో నేను మీతో మాట్లాడతాను. ముందుగా నేనండి మీ తెలుగు స్టాక్ మార్కెట్ హంటర్ని. మన దగ్గర అయితే టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉందండి. దాంట్లో మనం ఫ్రీగా అయితే టిప్స్ కూడా ఇస్తున్నాం. మీరు ఎవరికైనా ఇంట్రాడే ట్రేడింగ్ రాకపోయినా ఇంట్రాడే ట్రేడింగ్ నేర్చుకుందాం ఇంట్రెస్ట్ ఉన్నా సరే మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వచ్చు. సో ఫర్ ఫ్రీ ఇంట్రాడే టిప్స్ అండ్ కాల్స్ ప్లీజ్ జాయిన్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇంత డిస్క్రిప్షన్ పెట్టి కామెంట్లో ఇస్తున్నాను. ఆల్మోస్ట్ 60,000 సబ్స్క్రైబర్స్ డైలీ మన ఫ్రీ ఇంట్రాడే కాల్స్ అండ్ టిప్స్ అయితే పొందుతున్నారు మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్కి అయితే జాయిన్ అవుతాయి. సో మీరు కూడా ఫ్రీగా ఇంటర్నెట్ టిప్స్ అండ్ కాల్స్ పొందాలనుకుంటున్నట్టయితే మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్కి మీరు కూడా జాయిన్ అవుతావచ్చు. మన సబ్స్క్రైబర్స్లో మీరు కూడా ఫ్రీగా ఇంటర్నెట్ ట్రేడింగ్ అయితే నేర్చుకోవచ్చు. సో టెలిగ్రామ్ ఛానల్ తాలూకు లింక్ కింద డిస్క్రిప్షన్ పెండ్ కామెంట్లో అయితే ఇస్తున్నాను కదా. దయచేసి మన టెలిగ్రామ్ ఛానల్కి ఎవరైనా సరే జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్ కింద పెండ్ కామెంట్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ మాత్రం క్లిక్ చేసి జాయిన్ అవుతామండి. సో దట్ మీరు వచ్చేసరికి మిగతా ఎఫెక్ట్ టెలిగ్రామ్ ఛానల్స్లో జాయిన్ అయితే అవ్వకుండా ఉంటారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఈరోజు స్టార్టింగే జేపీ పవర్ గురించి ఒక అప్డేట్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. సో నిన్న నేను కామెంట్ సెక్షన్ చదివానండి, చాలామంది లైక్ జేపీ పవర్ విషయం పైన మిక్స్డ్గా ఉన్నారనమాట. అంటే ఒక వర్గం, ఒక సగం మంది వచ్చేసరికి నేను జేపీ పవర్ గురించి కాస్త నెగిటివ్గా చెప్పడం వల్ల ఎలా అనుకుంటున్నారంటే నేనేదో జేపీ పవర్కి అగైనెస్ట్గా ఉన్నట్టు మాట్లాడేశారు. మిగతా సగం మంది ఎలా ఉన్నారంటే జేపీ పవర్ గురించి తెలుసుకున్న వాళ్ళు, టెక్నికాలిటీస్, ఫండమెంటల్స్ అంతా చూసిన వాళ్ళు దీని జోలికి వెళ్ళకుండా ఉండడమే కరెక్ట్ అంటారు అని అయితే చెప్తున్నారు అనమాట. సో ఇప్పుడు నేను ఈ వీడియోలో ఎవరెవరైతే ఈ జేపీ పవర్కి అనుకూలంగా మాట్లాడుతున్నారో, ఎవరెవరైతే ఈ జేపీ పవర్కి పాజిటివ్గా ఉన్నారో, ఈ పర్టికులర్ షేర్కి పాజిటివ్ వైపు చూస్తున్నారో వాళ్ళకి నేను ఒక విషయాన్ని అయితే చెప్పాలనుకుంటున్నాను. ఒకటండి, నా దగ్గర 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 3 క్వశ్చన్స్ నేను అడిగేసి వెళ్ళిపోతాను. మీరు కామెంట్ సెక్షన్లో లైక్ మీకు ఏ సొల్యూషన్ వచ్చిందో అదైతే నాకు చెప్పండి, లేదంటే ఆ సొల్యూషన్ మీకైనా తెలిసా చెప్పండి. నా క్వశ్చన్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 70 crore షేర్స్ ఎప్పుడు డేట్ వచ్చేసరికి చూస్తాను 8th July, 8th, 9th, 10th, 11th, 14th, 15th. సో 1, 2, 3, 4, 5, 6 ఈ 6 ట్రేడింగ్ డేస్ మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే 70 కోట్ల షేర్లు, 40 కోట్ల షేర్లు, 34 కోట్లు, 49 కోట్లు, 103 crores అండ్ 47 crores అనమాట. ఇంత హ్యూజ్ వాల్యూమ్స్ ట్రేడ్ అయినాయి. ట్రేడింగ్ అంటే ఏంటి? ఒక స్టాక్ని అమ్మడం, ఇంకొక స్టాక్ని కొనడం కదా. సో ఇంత వాల్యూమ్స్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి అంటే ఎవరు ఈ వాల్యూమ్స్ని బై చేస్తున్నారు, ఎవరు ఈ వాల్యూమ్స్ని సెల్ చేస్తున్నారు. ఒకవేళ బై చేస్తున్నట్లయితే ఒకవేళ ఇది పెరిగిద్దని బై చేస్తున్నారని మీరు చెప్పచ్చు కదా, ఓకే ఒప్పుకుంటాను. కానీ ఎందుకు సెల్ చేస్తున్నారు? సెల్ చేసేవాళ్ళు పెరిగేవి దాచిపెట్టుకుంటారు. ఎవరైనా సరే పెరుగుతూనే తెలిస్తే దాచిపెట్టుకుంటారు, కానీ ఎవరండి అమ్ముకునేది? అర్థమవుతుందా నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను? మీకు అర్థమవుతుందా? నా క్వశ్చన్ ఇది అనమాట, నా క్వశ్చనే ఇది. సో నేను మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఇక్కడ రాలేదండి. నేను మీకు నిజాలు చెప్పడానికి వచ్చాను. డెసిషన్ మిమ్మల్ని తీసుకోమంటున్నాను. నేను కూడా ఇది కరెక్ట్, ఇది తప్పు అని చెప్పను, అలా చెప్పకూడదు. సో నేను మీకు చెప్తున్న విషయం ఏంటంటే నేను జస్ట్ మీకు ఉన్న విషయాలు ఉన్నట్టుగా చెప్తాను. డెసిషన్స్ మీరు తీసుకోండి, మీరు ఆలోచించండి అని నేను మిమ్మల్ని చెప్తున్నాను. నన్ను నమ్మొద్దు. మార్కెట్లో ఎవరైనా ఏదైనా చెప్తే వాళ్ళని నమ్మొద్దు, మిమ్మల్ని మీరు నమ్ముకోండి, డేటాని నమ్మండి, నెంబర్స్ని నమ్మండి అని చెప్తున్నాను. అది ఈ వీడియోలో నేను మీకు చెప్పాలనుకుంది. లాస్ట్ వీడియోలో కూడా చెప్పింది మీరేమో తప్పుగా అర్థం చేసుకున్నారు కొంతమంది. నా క్వశ్చన్స్ ఏంటంటే జేపీ పవర్, నా ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ నాకు మీరు చెప్పాలి. అండ్ నా రెండో క్వశ్చన్ ఏంటంటే
ఇన్ అడిషనల్ టు దిస్ టు జేపీ పవర్ హైడ్రో పోర్ట్ఫోలియోస్ ఇంక్లూడెడ్. ఇక్కడ బేసికల్గా ఏమైందంటే సో జేపీ పవర్ వాళ్ళు ప్రాజెక్ట్స్ని అమ్మేశారు అనమాట. సో ఒక ప్రాజెక్ట్ వచ్చేసరికి 2003లో కట్టింది, 2011లో కట్టింది బాస్పా 2, ఇంకోటి కార్చం వాంటోంగో. ఈ 2 ప్రాజెక్టులు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ అనమాట, 2 అమ్మేశారు. నేను మన పాత ఛానల్లో ఆ వీడియో నేను తీసాను బేసికల్గా. సో మనకి స్ట్రైక్ పడడం వల్ల సో బేసికల్గా ఇదే జేపీ పవర్ వాళ్ళకి దాదాపు 7 నుంచి 8 ప్రాజెక్టులు ఉండేవన్నమాట మ్యాప్లో, ఇండియా మ్యాప్లో. సో ఆంధ్రాలో ఉండేది, ఇక్కడ మొత్తం ఒక 7-8 ఉండేవన్నమాట. అవన్నీ అమ్మేసుకున్నారు. వీళ్ళ దగ్గర డబ్బులు లేక వీళ్ళు వచ్చేసరికి జేఎస్డబ్ల్యూకి, పెద్ద పెద్ద కంపెనీస్కి వీళ్ళ ప్రాజెక్ట్స్ అన్నీ అమ్మేసుకున్నారు. వీళ్ళ దగ్గర ఉంది తిప్పి కొడితే 3 ప్రాజెక్టులు, ఒకటి విష్ణుప్రయాగ్, ఇంకొకటి పవర్ ప్రాజెక్టులు 2 ఉన్నాయి. విష్ణుప్రయాగ్లో వచ్చేసరికి 400 మెగావాట్, ఇది వచ్చేసరికి లైక్ నీళ్ళ వల్ల నడిచే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్టు. మిగతా 2 ఉన్నాయి చూసారు, ఇవి వచ్చేసరికి థర్మల్ ప్లాంట్స్ అనమాట, థర్మల్ పవర్ ప్లాంట్స్. ఇది 1320 మెగావాట్ ఒకటి, 500 మెగావాట్ ఒకటి. ఓవరాల్గా మీరు లెక్కేసుకుంటే 2 గిగావాట్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ వీళ్ళ దగ్గర ఉంది, అంతే, అంతకు మించి లేదు. అది మీకు అర్థం అవ్వాలి. ఇప్పుడు మళ్ళీ నా క్వశ్చన్ ఏంటంటే, జేపీ పవర్ వాళ్ళ దగ్గర 3 పవర్ పాయింట్లు ఉన్నాయి కదా, 4వది కొనే శక్తి వీళ్ళకుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ అప్పుల నుంచి వీళ్ళ బయటపడే శక్తి వీళ్ళకుందా? ఇంకొకటి వేలు ఇచ్చి వీళ్ళని కొనుక్కోవాలనే స్థితిలో వీళ్ళు ఉన్నారు. అలాంటిది మనం ఈ కంపెనీ వచ్చేసరికి రెవెన్యూస్ ఇంప్రూవ్ అయిపోతున్నాయి అంటారు. రెవెన్యూస్ ఎక్కడ ఇంప్రూవ్ అవుతున్నాయి చూపిస్తాను, రెవెన్యూస్ కూడా చూపిస్తాను, ఆగండి. సో రెవెన్యూస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఫైనాన్షియల్స్లోకి వెళ్తాను. ఫైనాన్షియల్స్లోకి వెళ్తే మీకు అర్థమవుతుంది. అంటారు రెవెన్యూస్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతున్నాయి, అసలు చూసుకున్నామో వీటి అన్నారు. నన్ను అడిగితే 2022లో 1800 crores 1500 crores ఉండాల్సిన రెవెన్యూ ఇప్పుడు 1300 crore-కి 1200 crore-కి 1366 crore-కి పెరిగిపోయింది. 2022లో ఒక మనిషికి మీరు కనుక 10,000 జీతం ఇస్తుంటే అదే మనిషికి 2025లో 10,000 ఇస్తే పనిలో ఉంటాడా? 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలు అయిపోయింది కదా, ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోయి ఉంటుంది కదా, ఎదుగుదల ఉంటుంది కదా మనిషికి. అక్కడ వ్యక్తి 10,000కి చేయడు. అక్కడ ఉద్యోగస్తుని పెట్టుకోవాలంటే చాలా ఖర్చు అయ్యిద్ది. అక్కడ ఫుడ్, ఒకవేళ మెస్సుల్లో ఫుడ్ పెట్టాలన్నా చాలా ఎక్కువ ఖర్చు అయ్యిద్ది. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది అసలుకి రెవెన్యూ అనేది పడిపోయింది. పైగా ఖర్చులు అనేవి పెరుగుతూ ఉంటాయి, సంవత్సరానికి ఖర్చులు అనేవి పెరుగుతూ ఉంటాయి ఏ కంపెనీ అయినా సరే. ఆ విషయాన్ని మీరు గ్రహించాలి అని చెప్తున్నాను అనమాట, ఇంకేదీ లేదు. నెట్ ప్రాఫిట్ విషయానికైనా వద్దాం. సరే, ప్రాఫిట్లో ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా? 2024లో వీళ్ళు వచ్చేసరికి 348 crores చూపించారు. కానీ నేను అప్పుడు చెప్పాను ఆ జూన్ క్వార్టర్లీ లాస్ట్ ఇయర్ రిజల్ట్లో ఈ డబ్బులు వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయి అనేసి. దాని తర్వాత ప్రాఫిటబిలిటీ పడింది తప్పించి పెరగలేదు. క్వార్టర్ బేసిస్ మీద పెద్దగా ఇంప్రూవ్మెంట్ అనేవి లేవు చేంజెస్లో. సరే, ఇదంతా కాదు, రెవెన్యూస్ తీసేద్దాం, అన్నీ తీసేద్దాం. మనకన్నా తెలివైన వాళ్ళు ఉన్నారుగా మార్కెట్లో, ఎవరు? మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు. మనకి తెలియకుండానే నాగ్గా కొనుక్కుంటూ ఉంటారు కదా స్టాక్స్ని. సో వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏమైనా డబ్బులు మరి ఇన్వెస్ట్మెంట్లు పెట్టుకున్నారా ఈ షేర్లో? ఎన్ని షేర్లు హోల్డ్ చేస్తున్నారు మ్యూచువల్ ఫండ్స్ ప్రజెంట్? దాదాపు మీరు చూసుకుంటే యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్, 1000, 10,000, lakh, 10 lakh crores, 2 crores షేర్స్ మాత్రమే ప్రజెంట్ ఈరోజు మ్యూచువల్ ఫండ్స్ దగ్గర ఉన్నాయి. ఈరోజు టిల్ డేట్ 2 crores షేర్స్ మాత్రమే మ్యూచువల్ ఫండ్స్ దగ్గర ఉన్నాయి. ఒక్కొక్క షేర్ ప్రైస్ ఎంత ఉంది? ఆన్ యావరేజ్ 20 వేసుకోండి, అంటే 20 రూపీస్కి 2 crores షేర్స్ కొనుక్కున్నారు. అర్థమవుతుందా మీకు? అంటే కేవలం సో సింపుల్గా లెక్క వేసుకోవచ్చు, బేసిక్ క్యాలిక్యులేషన్ ఇది. సింపుల్గా 40 కోట్ల రూపాయలు కూడా మ్యూచువల్ ఫండ్స్ ఈ పర్టికులర్ జేపీ పవర్ షేర్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అది మీకు అర్థం అవ్వాలి. సో 40 crores కూడా పెట్టుకోలేదు. దీని మార్కెట్ క్యాపిటల్ 18,000 కోట్లు ఉంది ఇంచుమించు ఈరోజు షేర్ పెరిగాక. సో అది నేను మీకు చెప్పాలనుకుంటుంది. అన్ని లెక్కలన్నీ ఆలోచించండి, 1కి 10 సార్లు ప్రతిదీ చూడాలండి. నేను మీకు ఒక డెడికేటెడ్ వీడియో దీని మీద చేస్తాను. ఏదైనా ఒక స్టాక్ కొనే ముందు మనం 8 పారామీటర్స్ చూసుకోవాలి. ఆ 8 పారామీటర్స్లో ఏ ఒక్క పారామీటర్ తేడాగా ఉన్నా సరే మనం నష్టపోయే అవకాశాలు ఉంటాయి. సో ఆ 8 పారామీటర్స్ కనుక స్ట్రాంగ్గా ఉన్నాయనుకోండి, ఆ స్టాక్ను కనుక మనం ఫోకస్ చేసుకుంటే చాలా అగ్రెసివ్గా పైకి వెళ్ళచ్చు లైఫ్లో. సో అలాంటి 8 పారామీటర్స్ ఏంటి, ఒక స్టాక్ని మనం ఎలా అనలైజ్ చేయాలి, నాతో పని లేకుండా ఆ 8 పాయింట్స్ మీరు కనుక నేర్చుకున్నట్లయితే మీ అంతటి మీరే ఓన్గా స్టాక్స్ని అనలైజ్ చేసుకుంటారనమాట. ఇలా మాలాంటి వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా, లేదంటే వీడియోస్ చూడకుండా, ఎటు చూడకుండా జస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసుకుంటారు, మీ పార్టీ మీరు ఆ స్టాక్ని అనలైజ్ చేసుకుంటారు, ఖచ్చితంగా ఆ స్టాక్స్లో మంచి విజయాలు సాధిస్తారు. సో దాని మీద ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. సో డెడికేటెడ్ వీడియో కావాలనుకున్న వాళ్ళకి ఈ వీడియోకి మనకి ఇస్తాను టార్గెట్ 1000 likes,
1000 లైక్స్ పడిన వెంటనే ఒక స్టాక్ని ఎలా అనలైజ్ చేయాలి క్లియర్ కట్గా డెడికేటెడ్గా సింపుల్ టెర్మినాలజీస్తో చెప్తాను. ఫర్ సపోజ్ మీకు ఎవరైనా పిల్లలు ఉన్నా వాళ్ళు ఒకవేళ 5th క్లాస్ చదువుతున్నా సరే ఐ ప్రామిస్ అండి వాళ్ళైనా సరే ఈ వీడియో చూసిన తర్వాత ఆ స్టాక్ని ఎలా అనలైజ్ చేయాలనే వీడియో పోస్ట్ చేస్తాను కదా, ఆ వీడియో చూసిన తర్వాత వాళ్ళే అర్థం చేసుకోగలుగుతారు అనమాట. అంత సింపుల్ టెక్నాలజీతో చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను, మీకే నేర్పిస్తాను ఆ 10-15 నిమిషాల వీడియోలో. సో 1000 లైక్స్ పడిన వెంటనే ఆ వీడియోతో అప్లోడ్ అయితే చేస్తాను. ఈ లోపల మీ పోర్ట్ఫోలియోలో ఎన్ని స్టాక్ ఉంది, ఆ స్టాక్ని మీరు బై చేద్దాం అనుకుంటున్నారా, సెల్ చేద్దాం అనుకుంటున్నారా, పోనీ యావరేజ్ చేద్దాం అనుకుంటున్నారా? సో కింద కామెంట్ సెక్షన్లో ఈ స్టాక్ యొక్క యావరేజ్ ప్రైస్ ఇంకా కామెంట్ చేసినట్లయితే మీ కామెంట్స్ అన్నిటికీ రిప్లైస్ ఇస్తాను. లాస్ట్ 1 వీక్ 1000 కన్నా ఎక్కువ కామెంట్స్కి రిప్లైస్ ఇచ్చాను. ఈ వీక్ కూడా ప్రతి ఒక్క కామెంట్ రిప్లై ఇస్తాను. అలా కాకుండా మీ పోర్ట్ఫోలియో స్టాక్ ఉంది, ఆ స్టాక్ గురించి మీరు డెడికేటెడ్గా వీడియో పెట్టద్దు అనుకున్నా సరే కింద కామెంట్ సెక్షన్లో ఆ స్టాక్ యొక్క పేరు మెన్షన్ చేయొచ్చు. ఎక్కువగా ఎవరైతే స్టాక్ గురించి ప్రస్తావిస్తారో తప్పకుండా ఆ స్టాక్ గురించి ఒక డెడికేటెడ్ వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇప్పుడు నేను మీతో మాట్లాడాల్సిన పని ఒకటి ఉంది, ఐనాక్స్ విండ్ ఎనర్జీ. సో కంపెనీ బాగుందా అంటే ఎస్ కంపెనీ బాగుంది. బేసికల్గా వీళ్ళు వచ్చేసరికి ఫండ్ రైజింగ్ ప్రపోజల్ని July 17th కన్సిడర్ చేయబోతున్నారు. ఈ ఫండ్ రైజింగ్ ఎలా ఉండబోతుంది? సో ఇష్యూయన్స్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఆర్ అదర్ సెక్యూరిటీస్ త్రూ రైట్స్ ఇష్యూ అవ్వచ్చు, లేదంటే ఇష్యూ ఆఫ్ న్యూ ఈక్విటీ షేర్స్ అయినా జరగచ్చు. రైట్స్ ఇష్యూ జరిగితే హ్యాపీయే. ఒకవేళ కనుక రైట్స్ ఇష్యూ జరిగితే, రైట్స్ ఇష్యూ అంటే ఏంటి ఎవరికైనా తెలియకపోతే సింపుల్గా చెప్తున్నాను, ఏం లేదు. బేసికల్గా ఎవరి దగ్గర అయితే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఉంటారో, ఫర్ సపోజ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఉన్నారు, వాళ్ళు వచ్చేసరికి వాళ్ళ దగ్గర ఒక 2 షేర్లు ఉన్నాయనుకోండి, ఈ రైట్స్ ఇష్యూ చేస్తే కంపెనీ వాళ్ళు ఏమంటారంటే ఐనాక్స్ విండ్ వాళ్ళు ఎవరి దగ్గర అయితే 2 షేర్లు ఉన్నాయో వాళ్ళు ఒక షేర్ని కొనుక్కోవచ్చు అంటారు అనమాట. సో ఆ రైట్స్ ఇష్యూ షేర్ని మనం కనుక కొనుక్కున్నాం అనుకోండి, ఎవరి దగ్గర అయితే షేర్స్ ఉన్నాయో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే రైట్స్ ఇష్యూ బాగా పనికొచ్చిద్ది అనమాట. అలా కాకుండా ఈక్విటీ డైల్యూషన్ లాంటిదైనా జరిగి బయట వాళ్ళకి షేర్స్ అమ్మేస్తే మాత్రం ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ 1కి 10 సార్లు మళ్ళీ స్టాక్ని గమనించుకోవాల్సి ఉంటుంది. సో బేసికల్గా రైట్స్ ఇష్యూ వల్ల షేర్ డైల్యూషన్ అనేది జరిగిద్ది. షేర్ డైల్యూషన్ అంటే ఏంటి? సింపుల్ అండి. ఫర్ సపోజ్ ఒక 100 స్టాక్స్ ఉన్నాయి వీళ్ళయ్యి అనుకుందాం, 100 స్టాక్స్ పబ్లిక్ దగ్గరే ఉన్నాయి. సో ప్రజెంట్ ఇప్పుడు ఒకవేళ వీళ్ళు కనుక రైట్స్ ఇష్యూ చేసి డైల్యూషన్ చేశారనుకోండి, అయితే నార్మల్గా ఈక్విటీ షేర్స్ కొత్తవి ఇష్యూ చేసి డైల్యూట్ చేశారనుకోండి, దానివల్ల ఏం జరిగిద్దంటే అవుట్ ఆఫ్ థిన్ ఎయిర్ గాల్లో నుంచి ఇంకో 50 స్టాక్స్ తీసి ఈ 50 స్టాక్స్ కూడా మన కంపెనీకి ఐనాక్స్ విండ్కి చెందినవే అంటారనమాట. సో ఎవరో ఒకరు ఆ 50 స్టాక్స్ని కొనేస్తారు. సో ఇప్పుడు ఏం జరిగిద్దంటే మన దగ్గర 100 స్టాక్స్ ఉన్నాయి, ఒక్కొక్క స్టాక్ 1 రూపీ పెట్టుకున్నాం, కంపెనీ వర్త్ 100 రూపీస్. రైట్స్ ఇష్యూ వల్ల మన వాళ్ళు ఒక 50 స్టాక్స్ని పక్కకు తీసి రైట్స్ ఇష్యూ వల్ల ఈ 50 స్టాక్స్ని పక్కకు తీసాం, ఈ 50 స్టాక్స్ కూడా ఐనాక్స్ విండ్ని చెందినవే అంటాడనమాట. అప్పుడు మన దగ్గర 100 ఉన్నాయి, 100 రూపీస్ పెట్టి అన్ని 100 స్టాక్స్ని కొనుక్కున్నాం. ఇప్పుడు ఈ రైట్స్ ఇష్యూ కోసం 50 స్టాక్స్ తీశారు, దాన్ని 1 రూపీ పెట్టి కొనరు అనమాట ఎవరు. దాన్ని ఏం చేస్తారంటే బేసికల్గా దాని వాల్యూ తగ్గించేస్తారు, యావరేజ్ కట్టేస్తారు అనమాట. మన దగ్గర ఉన్న 100కి 50కి ఈ 150 కలిపేసి 100 రూపీస్కి వర్తేస్తారనమాట. సో అలా కాస్త డిమాండ్ అనేది ఎందుకంటే సప్లై ఎక్కువైపోయింది, షేర్స్ సడన్గా ఎక్కువైపోయినాయి. సో అప్పుడు డిమాండ్ స్లైట్గా తగ్గిద్ది. బట్ ఓవర్ ద పీరియడ్ మళ్ళీ రైట్స్ ఇష్యూ వల్ల షేర్ ప్రైస్ కొద్దిగా కరెక్ట్ అయ్యింది, ఈపీఎస్ కొద్దిగా కరెక్ట్ అయ్యింది. బట్ టైం కాలక్రమేణా ఎగ్జాక్ట్గా మళ్ళీ ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. సో రైట్స్ ఇష్యూ వచ్చినప్పుడు ఇలాంటివి వచ్చినప్పుడు మనకు కాస్త షేర్ వాల్యూ పడిద్ది కదా, అలాంటప్పుడు ఒక మంచి స్టాండర్డ్ కంపెనీ అయితే మనమైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో మీ పరంగా మీరు కనుక ఐనాక్స్ విండ్ని స్టాండర్డ్ కంపెనీగా భావిస్తున్నట్లయితే డెసిషన్ మీదే, ఇంకా తీసుకోవాలనుకుంటే తీసుకోండి. సో ఈక్విటీ డైల్యూషన్ వల్ల ఏం జరుగుతుందో క్లియర్గా చెప్పాను కదా. సో కెనరా బ్యాంక్ పరిస్థితి ఏంటి? బేసికల్గా కెనరా బ్యాంక్ క్వార్టర్ బేసిస్ మీద రిజల్ట్స్ అనేవి చాలా చక్కగా వస్తున్నాయి. మీరు ఒకసారి చూడండి రెవెన్యూస్ అనేవి ఎంత చక్కగా ఇంప్రూవ్ అయినాయో. సో అందుకనేసి ప్రజెంట్ ఇప్పుడు సడన్గా అందరూ కెనరా బ్యాంక్ మీదకైతే వచ్చారనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రజెంట్ ఇప్పుడు కరెంట్ మార్కెట్లో కెనరా బ్యాంక్ని ఫోకస్ చేసుకోవచ్చు. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గురించి నేను మీకు ఒక నిజం చెప్పాలి. సో బేసికల్గా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఈ చెప్పారండి నన్ను చాలామంది, లాస్ట్ 2 years నుంచి ఇదే మాట అంటారు, నువ్వు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఎప్పుడు పాజిటివ్గానే బిహేవ్ చేస్తావు, అంటే దాన్ని ఎప్పుడు పాజిటివ్గా మాట్లాడుతూ ఉంటావు, నీకు నచ్చింది ఆ కంపెనీ అంటారు. అలా ఏం లేదు. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ మధ్యలో 49కో 50కో కూడా పడిపోయింది మొన్న మార్కెట్ బాగాలేనప్పుడు. కానీ మార్కెట్ ఇప్పుడు బాగున్నప్పుడు ఏ ప్రైస్కి వచ్చిందో చూడండి ఒకసారి, బాగా పెరిగింది కదా. ఎందుకు పెరిగిద్ది, ఎందుకు తగ్గిద్ది? నేను మీకు విషయం చెప్పాలి. ఏదైనా స్టాక్ ఉంది అది పెరిగిద్దని అందరికీ అర్థమైపోయింది అనుకోండి, కంపెనీస్ ఊరికే ఆ స్టాక్ ప్రైస్ని పెంచితే ఏం చేస్తారు? మీరు నేను ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని బయటకు వెళ్ళిపోతాం.
అప్పుడు నష్టపోయేది ఎవరు? కంపెనీయే కదా, ఆపరేటర్సే కదా. సో ఏం చేస్తుంటాయి అంటే కంపెనీస్ బేసికల్గా ఒక స్టాక్ని పెంచాలి పెరగాలి ఈ స్టాక్ అంటే ఒకేసారి స్టాక్ పెరుగుకుంటూ అలా 2 years పెరుగుతూ వెళ్దామన్నమాట. ఏం జరిగిద్దంటే స్టాక్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ షేర్హోల్డర్స్ ఎవరైతే పబ్లిక్ ఉన్నారో, పబ్లిక్ హోల్డింగ్ ఎక్కువ ఉన్నట్లయితే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. పబ్లిక్ హోల్డింగ్ ఎక్కువగా ఉంటే పబ్లిక్ హోల్డింగ్ని తగ్గించడానికి కంపెనీస్ అన్నీ కూడా స్ట్రాటజీస్ ప్లే చేస్తూ ఉంటాయి. ఎలా అంటే మనల్ని ఒక 1 year వెయిట్ చేసేలా చేస్తాయి, 2 years వెయిట్ చేసేలా చేస్తాయి, 3 years వెయిట్ చేసేలా చేస్తాయి, 5 years అప్పుడప్పుడు వెయిట్ చేసేలా చేస్తాయి. 1 year కొంతమంది నిలిచిపోయి అమ్మేస్తారు, 2 yearsకి అమ్మేస్తారు, 3 yearsకి అమ్మేస్తారు, 4 yearsకి అమ్మేస్తారు, 5 years కూడా అమ్మేసే వాళ్ళు ఉంటారు వెయిట్ చేసి 4 years. కానీ 6th year 7th year మనకు చెప్పలేము. ఒకేసారి ఒక్క సంవత్సరంలోనే 1000%, 2000%, 3000% రిటర్న్స్ ఇచ్చిన స్టాక్స్ కూడా ఉన్నాయి మార్కెట్లో. చూడండి కావాలంటే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు, ఇంకా మీరు ఇంకా అబ్జర్వ్ చేస్తే మన ఎస్ బ్యాంక్ కూడా అదే కోవకు చెందింది. ఎందుకు ఆ మాట అంటున్నాను అంటే చూపిస్తా చూడండి. మనకన్నా తెలివైన వాళ్ళు మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్ అని నేను ఎప్పుడు చెప్తాను కదా, వాళ్ళు ఎంత ఎంట్రీస్ తీసుకున్నారు తెలుసా? మీరు నమ్మరు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ 18 కోట్ల షేర్స్ ఈ ఒక్క జూన్ క్వార్టర్లో కొన్నారు. 6 కోట్ల షేర్స్, జూన్ క్వార్టర్ కాదు, జూన్ మంత్లో కొన్నారు. ఏప్రిల్లో 6 కోట్ల షేర్స్ కొన్నారు దగ్గరగా. మేలో 1 కోటి షేర్స్ కొన్నారనమాట. మీకు అర్థమవుతుందో లేదో, 18 కోట్లు ప్లస్ 1 కోటి 19 కోట్లు, 19 కోట్లు ప్లస్ 6 కోట్లు, 25 కోట్ల షేర్స్ని, 25 కోట్ల ఎస్ బ్యాంక్ షేర్స్ని మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కున్నాయి అనమాట. అంటే 25 కోట్లు ఇంటూ ఎస్ బ్యాంక్ యావరేజ్ ప్రైస్ 20 రూపాయలు ఉంది. అంటే 25 × 20 ఎంత మీకు అర్థమవుతుందా? ఒకసారి క్యాలిక్యులేటర్ తీయండి. సో క్యాలిక్యులేటర్ తీస్తే మీకు అర్థమైపోయింది. 25 కోట్లు ఇంటూ 20 రూపాయలు ఉంది యావరేజ్ ప్రైస్. 500 కోట్ల రూపాయలు మ్యూచువల్ ఫండ్స్ ఎస్ బ్యాంక్లో పెట్టుకున్నాయి అనమాట. మన జేపీ పవర్లో ఎంత పెట్టుకున్నాయి? 60 కోట్లు. ఇప్పుడు ఏది మంచిది మీకు అర్థమవుతుంది కదా. మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువ పెట్టుబడులు దేని మీద పెడుతున్నాయి, మ్యూచువల్ ఫండ్స్ తక్కువ పెట్టుబడులు దేన్ని, మ్యూచువల్ ఫండ్స్ ఏ స్టాక్ ఎక్కువగా నమ్ముతున్నాయి, ఏ స్టాక్ని తక్కువగా నమ్ముతుంది, మీకు సింపుల్గా నెంబర్స్ వచ్చేసాయి కదా. సో ఇది కూడా ఒక పారామీటర్ అనమాట. సో అందుకని నేను చెప్తున్నాను. ఇంకొకటి నేను మీకు చూపించాలనుకుంది, ఈ యొక్క 3 monthsలోనే 500 కోట్లు పెట్టుకున్నాయి మ్యూచువల్ ఫండ్స్. కానీ లాస్ట్ 3 months కూడా ఉందిగా, జాన్, ఫిబ్, మార్చ్, అవి కూడా లెక్క పెట్టాలి. మీరు అవి కూడా లెక్క పెట్టాలని చెప్తున్నాను. ఒకసారి నేను మీకు షేర్ హోల్డింగ్ చూపిస్తా, మీకు అర్థమైపోయింది. అసలుకి డిసెంబర్ నుంచి మార్చ్ లేకే 0.74% ఆఫ్ ద షేర్స్ని మ్యూచువల్ ఫండ్స్ హోల్డ్ చేసాయి, కాస్త 1.7కి పెంచుకున్నాయి. ఇప్పుడు దాదాపు దాన్ని 2.7కి కూడా పెంచుకున్నాయి అనమాట. షేర్ హోల్డింగ్ ఎవరి దగ్గర తగ్గిపోతుంది ఈ కాలక్రమేణా? చూడండి, డిసెంబర్ 2022 ఆ టైంలో మన దగ్గర, ప్రజల దగ్గర, పబ్లిక్ దగ్గర 38% మాత్రమే ఉండేది. ఇప్పుడు ఎంత ఉంది? దాని తర్వాత చూడండి, దాని తర్వాత 36కి వచ్చేసింది 2024 మార్చ్కి. దాని తర్వాత 33 అయింది, ఇవాళ 33 ఉంది. ఇది ఇంకా తగ్గబోతుంది అన్నమాట. సో డిఐఎస్ మ్యూచువల్ ఫండ్స్ స్లోగా పర్చేస్ చేయడం స్టార్ట్ చేస్తున్నాయి స్టాక్స్ని. అది మీరు అబ్జర్వ్ చేయాలని నేను చెప్తున్నాను అనమాట. ఇంకేమీ లేదు. మీకైతే క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. గేమ్ అర్థం చేసుకోవాలి మనం, ఎక్కడ ఎవరు కొంటున్నారు. జస్ట్ ఇది ఒక చెస్ గేమ్ లాంటిదండి. ఎవరు ఏ అడుగు వేస్తున్నారు, ఈ అడుగు వల్ల మనం ఇంకొక 2 అడుగులు ముందు ఆలోచించి ముందుకెళ్ళిపోతే పనులు జరుగుతూ ఉంటాయి అన్నమాట. సింపుల్. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనం కనుక అబ్జర్వ్ చేస్తే సుజలాన్ వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉండాలి. కానీ సుజలాన్ గురించి చాలా పెద్ద గుడ్ న్యూస్ అండ్ అప్డేట్ అయితే వచ్చింది. రీసెంట్గా జూన్ క్వార్టర్లో విపరీతంగా స్టాక్స్ని మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కున్నాయి. యూనిట్ టర్న్స్, హండ్రెడ్స్, 1000, 10,000, lakhs, 10 lakhs, crores, 10 crores. అర్థమవుతుందా? 10 crores షేర్స్ని మ్యూచువల్ ఫండ్స్ ఒక్క జూన్ మంత్లో కొనుక్కున్నాయి. ఇక్కడ మీరు ఈ 2 కలిపి లెక్కేసుకుంటే ఇంకొక 5 కోట్ల షేర్లు ఏప్రిల్, మే నెలలో కలిపి కొనుక్కున్నాయి అనమాట. మొత్తానికి 15 crores ఆఫ్ ద షేర్స్ ఆఫ్ ద సుజలాన్ని మ్యూచువల్ ఫండ్స్ లాస్ట్ 3 monthsలో ఎంట్రీస్ తీసుకొని కొనుక్కున్నాయి. మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్ ఎలా ఉంది? మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్ సుజలాన్ చూస్తే మీకు అర్థమైపోయింది, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది సుజలాన్లో గేమ్. మీరు చూడండి, 2022లో 72% ఆఫ్ ద షేర్స్ పబ్లిక్ దగ్గర ఉండేది. సో ఈ షేరు ఇప్పుడు చూడండి ఎంత ఉన్నాయో, 55% మాత్రమే ఉంది. మిగతావన్నీ ఏమైపోయినాయి, ఎవరి దగ్గరికి వెళ్ళిపోయినాయి? సడన్గా వచ్చి మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కున్నారు. ఎఫ్ఐఎస్ 6% హోల్డింగ్ పెట్టుకోవాల్సింది కాస్త 23కు పెంచుకుంటాను హోల్డింగ్ని. ఎందుకు క్వార్టర్ బేసిస్ మీద మ్యూచువల్ ఫండ్స్ కానీ ఎఫ్ఐఎస్ కానీ తమ హోల్డింగ్ని పెంచుకుంటున్నారయ్యా అంటే ఇక్కడ గేమే వాళ్ళు అలా ఆడుతున్నారనమాట. సో వాళ్ళే షేర్ ప్రైస్ని బాగా పైకి తీసుకెళ్తారు. సో వాళ్ళు వచ్చేసరికి భయపెడతారు ఏదో టైంలో. మనం
ఇన్వెస్టర్స్ భయపడి అమ్మేస్తుంటాం. వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు, మధ్యలో అమ్మేసుకుంటూ ఉంటారు. మనం అలా అమ్మకూడదు, ఎందుకంటే మనం అంతా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్, లాంగ్ టర్మ్ గేమ్ ఆడుతున్నాం కాబట్టి. సో ఒక్కొక్క స్టాక్ ఒక్కొక్క విధానంగా వెళ్తూ ఉంటుంది. మనం వచ్చేసరికి ఆపరేటర్స్ కానీ, కంపెనీ వాళ్ళు కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ మన మీద ఎలాంటి గేమ్స్ ఆడుతున్నారో, మన దగ్గర నుంచి ప్రాఫిట్స్ వాళ్ళు ఎలా తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారో ఆ గేమ్ని తిప్పి కొడితేనే మనం స్టాక్ మార్కెట్లో ప్రాఫిట్స్ అనేవి సాధిస్తాం అనమాట. మనమంతా లో లెవెల్లో ఉంటే అవ్వదు. మనమంతా ఏదో న్యూస్ చేసేసి కొన్నామా, న్యూస్ చూసి అమ్మామా అంటే అవ్వదు, అలా చెల్లదు. నాకు ఖచ్చితంగా నష్టపోతాం అలా చేస్తే. మనం అలా చిన్న చిన్న గేమ్స్ ఆడకూడదు. మనం మ్యూచువల్ ఫండ్స్ ఈ క్వార్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది, నెక్స్ట్ క్వార్టర్ ఎలా బిహేవ్ చేస్తున్నారు, మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్ ఎలా పోతుంది, ఓవరాల్ బిగ్ పిక్చర్లో మనం గేమ్ని అర్థం చేసుకుంటే మనం లాస్ట్ 8 అడుగులు మ్యూచువల్ ఫండ్స్, మిగతా ఎఫ్ఐఎస్ లేదంటే కంపెనీ ప్రమోటర్స్ ఎలా బిహేవ్ చేస్తారో అని చూస్తే వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటో మనకు క్లియర్గా అర్థమైపోయింది. కాబట్టి మనకి క్లియర్గా ప్రాఫిట్ కానీ లాస్ కానీ యాంటిసిపేట్ చేసే స్కోప్ వచ్చేసిద్ది అనమాట. సో అది నేను చెప్తుంది. మీకు ఈ విషయం క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ స్టాక్ గురించి అయితే చెప్తాను. సో నెక్స్ట్ స్టాక్ మనం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే నెట్వర్క్ 18 ట్రాప్లో నన్ను అడిగితే పడద్దని చెప్తాను. ఎందుకు అంటే నాకు అంత ఇంట్రెస్ట్ అయితే ఈ స్టాక్ మీద రావట్లేదు. అది కూడా ఎందుకని చెప్తాను. నాకు బేసికల్గా మ్యూచువల్ ఫండ్స్ హోల్డ్ చేస్తూ ఉండాలండి ఎన్నో కొన్ని షేర్లు, లేదంటే నేను దాని జోలికే వెళ్ళను. ఎందుకు అంటారేమో. సో మ్యూచువల్ ఫండ్స్ ఎలాంటి స్టాక్స్ పడితే అలాంటి స్టాక్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయవు. బేసికల్గా వాటికంటూ క్రైటీరియా ఉంటుంది అనమాట. సో అది బేసిక్ బేర్ మినిమం క్రైటీరియా. ఇంకోటి ప్రమోటర్ తన షేర్స్ని రీసెంట్గా అమ్మేశాడు అనమాట. అది కూడా అంత పెద్ద విషయం, మంచి విషయం అయితే కాదు. సో నాకు ఈ 2 విషయాలు నచ్చకపోవడం వల్ల బేసికల్గా ఈ పర్టికులర్ కంపెనీకి నేను కొంచెం దూరంగా ఉంటాను అనుకుంటున్నాను. దాంతో పాటుగా నాకు ఫైనాన్షియల్స్ కూడా లైక్ లాస్ట్ 1 year నుంచి ఇంప్రూవ్మెంట్ అయితే వచ్చింది, కానీ ఇది కంటిన్యూ అవుతుందా లేదా అని నాకు డౌట్గా ఉందన్నమాట. సో అందుకనే పర్టికులర్గా ఈ కంపెనీకి నేను కొంచెం దూరంగా ఉంటున్నాను. సో నెక్స్ట్ కంపెనీ గురించి అయితే మాట్లాడతాను. సో నెక్స్ట్ కంపెనీ మనం చూసుకుంటే వొడాఫోన్ ఐడియా. సో బేసికల్గా వొడాఫోన్ ఐడియా వాళ్ళు వచ్చేసరికి సిటీలో 5G సర్వీసెస్ని 23 cities రోల్అవుట్ చేస్తున్నారనమాట. సో దీనివల్ల కంపెనీ కాస్త పాజిటివిటీ అనేది వచ్చింది. సో దానివల్ల వచ్చేసరికి ఈ మధ్యకాలంలో మనం ఈ షేర్ ప్రైస్ని రైజ్ అవ్వడం చూస్తున్నాం. మరి ఈ వొడాఫోన్ ఐడియా మంచిదా అంటే సో లైక్ ఇట్స్ అ గ్యాంబ్లింగ్, బెట్ పెట్టినట్టే. ఎలాంటిదంటే అసలుకి పోతే రూపాయి వస్తే ₹2 అంటారు కదా, అలాంటి బెట్ ఆడినట్టే అనమాట వొడాఫోన్ ఐడియా మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే. సో ఇన్వెస్ట్ ఎట్ యువర్ ఓన్ రిస్క్ అనమాట. చాలా రిస్క్ ఉంటుంది ఇలాంటి వాటిల్లో. సో స్టిల్ ఇంకా ఏదైనా చూద్దాం అనుకుంటే ఇంకా మీ ఇష్టం. నేనైతే కాదని చెప్పను, అవునని కూడా చెప్పను. సో నెక్స్ట్ జేపీ పవర్ గురించి చెప్పేశాను, అండ్ ఎస్ బ్యాంక్ గురించి చెప్పాను, సుజలాన్ గురించి చెప్పాను, ఐనాక్స్ విండ్ గురించి చెప్పాను, దాని తర్వాత కెనరా బ్యాంక్ గురించి కూడా చెప్పాను, ఐడిఎఫ్సి గురించి చెప్పాను. సో తమిళలో ఉన్న ప్రతి ఒక్క స్టాక్ గురించి చాలా క్లియర్గా కవర్ చేశాను, ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బేసికల్గా మీరు ఈ స్టాక్స్ని బై చేస్తున్నా, సెల్ చేస్తున్నా ఈ థర్డ్ పార్టీ డీమాట్ అకౌంట్ బ్రోకర్స్కి ఎక్కువ బ్రోకరేజ్ ఛార్జెస్ చెల్లిస్తూ ఉంటారనమాట. అలా వాళ్ళకి అనవసరంగా ఛార్జెస్ చెల్లించకుండా ఆ డబ్బులు మిగిలించుకుందాం అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ తాలూకా ఫ్రీ డీమాట్ అకౌంట్ లింక్ ఇస్తున్నాను. ఈ ఫ్రీ డీమాట్ అకౌంట్ లింక్ ద్వారా ఫ్రీ డీమాట్ అకౌంట్ 5 నిమిషాల్లో ఓపెన్ చేసుకోవచ్చు. నచ్చకపోతే 5 నిమిషాల్లో క్లోజ్ చేసుకోవచ్చు. మన దగ్గర కింద డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా ఈ అకౌంట్ని ఓపెన్ చేసుకుంటే మీకు వచ్చేసరికి సో యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉండవు. దాని తర్వాత ఫర్ ఈక్విటీ డెలివరీ నో హిడెన్ ఛార్జెస్, ఈక్విటీ డెలివరీ ఛార్జెస్ ఫ్రీ అనమాట. ఇంట్రాడే మార్కెట్లో మీరు ఏ బ్రోకర్తో అయినా కంపేర్ చేసుకోండి, ఏంజిల్ వన్ వాళ్ళు చాలా తక్కువ బ్రోకరేజ్ ఛార్జెస్ చేస్తారు. దీంతో పాటుగా అడిషనల్గా మేము ఇస్తున్న బంపర్ ఆఫర్ ఏంటంటే మన టెలిగ్రామ్ ఛానల్లోకి వచ్చి మన దగ్గర ఎవరైతే డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నారో మీరే మన టెలిగ్రామ్ ఛానల్లోకి వచ్చి మీకు ఏదైనా పోర్ట్ఫోలియో అనాలిసిస్లో పోర్ట్ఫోలియో రివ్యూలు చేయించుకుందాం అనుకున్నా సరే నేను కానీ మా టీం కానీ ₹1 కూడా మీ దగ్గర నుంచి తీసుకోము, మేము మిమ్మల్ని అడగం, మీరు వాళ్ళకి ఇవ్వద్దు. ఫ్రీగా రివ్యూస్ అయితే చేయించుకోండి. వన్స్ అగైన్ నేనండి మీ తెలుగు స్టాక్ మార్కెట్ హంటర్ని. ఇప్పటి వరకు మనల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, అప్డేట్స్, స్టాక్ మార్కెట్ ఇలా క్లాసెస్లో ఫ్రీ క్లాసులు వీడియోస్ అన్నీ దీంట్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, సో దట్ మిస్ అవ్వకుండా ఉంటారనమాట.